కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం. యెహోవా జీవము గలవాడు, మన ఆశ్రయదుర్గమైన వాడు స్తోత్రార్హుడు. మన రక్షణకర్త అయినటువంటి దేవుడు బహుగా స్తుతినందునుగాక. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, సర్వాధికారి. ఈ సమయంలో నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలను అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట వారందరూ అనుభవించినట్లు నువ్వు సహాయం చేసినందుకు నీకు వందనం చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక అద్భుతమైనటువంటి సంఘటన, నిజ సంఘటన మీ మధ్యకు తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఇండియానా రాష్ట్రంలో ఒక చోట దైవజనులు జీసీ బెవింగ్టన్ గారు, చాలా గొప్ప సేవకులు. ఆయన కూటాలు జరిపించారు. ఆ కూటాల్లో ఇద్దరు యువతులు చాలా చక్కగా మరి పాటలు పాడి ఆరాధన, వర్షిప్ నడిపించేటువంటి వారు అన్నమాట. ఇద్దరు మంచి సాక్ష్యాలు ఇచ్చేటువంటి వారు. ఆదివారం ఉదయం జరిగినటువంటి కూడికలో వాళ్ళు దైవజనులు బెవింగ్టన్ గారికి కనిపించారు. అప్పుడు ఆయన నాకు మంచి సహాయకులను ప్రభు ఇచ్చారని చెప్పి చాలా సంతోషించాడు. అయితే ఆదివారం సాయంత్రం రాత్రి కోటుకుంటుంది కదా, ఆ రాత్రి కోటలో వాళ్ళు కనిపించలేదంట. కారణం ఏంటా అని చెప్పి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళాడంట ఆయన. అప్పుడు ఏమ్మా ఏమైంది అని అడిగితే వాళ్ళు అన్నారంట, అయ్యగారు మాకు కొన్ని ఆవులు ఉన్నాయండి, వాటి పాలు వెన్న తీసుకుని మేము బ్రతుకుతాం, అవే మా జీవనాధారం. కాబట్టి రోజంతా కూడా అవి మైదానంలో మేస్తుంటుంటాయి. కాబట్టి మార్నింగ్ పర్వాలేదు మాకు, సాయంత్రం అవి ఇంటికి చేరే లోపే మరి ఆలస్యం అయిపోతుంది, చాలా ఆలస్యం అవుతుంది. కాబట్టి సాయంకాల కూటాలకు మేము రాలేమండి అని చెప్పి అన్నారంట. అయ్యో అమ్మ, మీటింగ్ స్టార్ట్ అయిపోతుంది కదా, మీరు రావాలి కదా అంటే, లేదండి అవి వస్తే కానీ మేము రాలేం, అవి ఎప్పటికి వస్తాయో తెలీదు. బెవింగ్టన్ గారు అన్నప్పుడు ఆ గొప్ప సేవకుడు, సరే సరే అవి ఏ టైంకి వస్తే మీరు కూటాలకు రాగలుగుతారు, అవి ఏ టైంకి వస్తే మీరు కూటాలకు వస్తారు అని అడిగారంట పాస్టర్ గారు. అప్పుడు వాళ్ళు అంటున్నారంట, అయ్యగారు అవి త్వరగా రావండి అన్నారంట. అమ్మా నా ప్రశ్నకు జవాబు చెప్పండి అమ్మా, నేను అడిగిన దానికి మాత్రమే జవాబు చెప్పండి. ఏంటంటే అవి మీ యొక్క ఆవులు ఏ టైంకి వస్తే మీరు ప్రార్థనకు రాగలుగుతారు అంటే, పాస్టర్ గారు అవి సమయానికి రానే రావండి, అసలేని అవి ఎప్పుడు వస్తాయి కూడా తెలియదండి అని మళ్ళీ చెప్పి వాళ్ళు అన్నారంట. అలాగా ప్రతిసారి కూడా పాస్టర్ గారు అడిగిన దానికి ఏదో సమాధానం చెప్తానే ఉన్నారంట. పాస్టర్ గారు అడిగిన ప్రశ్నకి వాళ్ళు సమాధానం సూటిగా చెప్పట్లేదంట. ఇంకా పాస్టర్ గారు అన్నారంట, అమ్మా నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి, సూటిగా సమాధానం చెప్పండి అమ్మా, అవి ఏ టైంకి రావాలో చెప్పండి అని అన్నారంట. అంటే పాస్టర్ గారు ఆ టైం చెప్పి ఏం ప్రయోజనం అండి పాస్టర్ గారు అని చెప్పేసి ఆ యొక్క యువతలు అంటున్నారంట. టైం చెప్తే వాటికి పశువులు అండి, వాటికి ఏం అర్థం అవుతాయి అని అంటే, మళ్ళీ అది ఇది చెప్తారు కానీ సూటిగా సమాధానం ఏంటమ్మా, సూటిగా చెప్పండి, ఏ టైంకి ఆవులు మీ ఇంటికి వచ్చినట్లయితే మీరు మీటింగ్ రాగలుగుతారు, అసలు ఆవులు ఎప్పుడు వస్తే మీరు మీ దేవుని సందులో ఉండగలుగుతారు, సరిగ్గా చెప్పండి అని చెప్పేసి మళ్ళీ పాస్టర్ గారు మీరు సూటిగా సమాధానం నేను అడిగిన దానికి మాత్రమే చెప్పండి, అవి ఇవి చెప్పొద్దు అని అన్నారంట. ఇంకా సరే పాస్టర్ గారు అంటున్నారని చెప్పి ఆ ఇద్దరు యువతలు ఏం చేశారంటే, పాస్టర్ గారు మీటింగు మనకి 6-7 కల్లా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ ఆవులు మా ఇంటికి 5 గంటలకు వస్తే మేము వాటిని చక్కగా మరి కట్టేసేసి చక్కగా చేసి మేము కూటాలకు రాగలుగుతాం, కూడికలు రాగలుగుతాం, మాకు ఏ విధమైనటువంటి ఆటంకం లేదు. మేము కూడికలకు రావాలి అని అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఆవులు 5 గంటలకు రావాలండి, 5 గంటలకు వస్తే మేము కూటాలకు వచ్చేస్తామండి, రాగలుగుతాం అన్నారంట. వాటి మెడలకు గంటలు ఉన్నాయా? ఎస్ ఉన్నాయి పాస్టర్ గారు. పెద్ద పెద్ద గంటలే కదా? ఎస్ పెద్ద పెద్ద గంటలు వాటి మెడలో కట్టాం పాస్టర్ గారు అన్నారంట. అంతే. అప్పుడు పాస్టర్ గారు ఏం చేశారంటే వెంటనే
థ్యాంక్ యూ జీసస్. ప్రభువా, ఈ యొక్క అమ్మాయిల యొక్క సహాయం కూటంలో నాకు చాలా కావాలి. వీళ్ళు అక్కడ వర్షిప్ చేస్తున్నారు, వాళ్ళు పాటలు పాడుతున్నారు, వాళ్ళంతా కూడా వీళ్ళిద్దరు పాటలు చూసుకుంటే నా గొంతుకు కొంచెం విశ్రాంతి కలుగుతుంది. కాబట్టి వీరికి 4:15కి 4:30కి ఆవులు వచ్చేటువంటి శబ్దం వినిపింపచేయండి, ఆ గంటల శబ్దం వినిపింపచేయండి. ఆమేన్. గమనించాలి ప్రియురాల, 4:30 అంటే ఎంత? 4, 3 45 అంటే వాళ్ళు ఎంత అన్నారు? 5 అన్నారు. 5 కాదు, 4:45కే ఆ ఆవులు వెనక్కి వస్తున్నట్టుగా గంటల శబ్దం వినిపించాలి. హల్లెలూయా. అలా వినిపింపజేసినందుకు వందనాలు దేవా. నీ నామం స్తుతి నందును గాక, నీ నామానికి మహిమ కలుగును గాక, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రియులారా వినాలి జాగ్రత్తగా. ఆయన ప్రార్థించట్లేదు, స్తుతిస్తూ ఉన్నాడు. నీ నామం స్తుతి పొందును గాక అంటూ వాళ్ళ ఎదుటినే మోకరించి ఆయన స్తుతిస్తూ ఉన్నాడు, దేవుని మహింపరుస్తూ ఉన్నాడు, ప్రార్థనలో మరి దేవుని గణపరుస్తూ ఉన్నాడు. గమనించాలి. ఆయన తన గదికి వెళ్ళాడు. మధ్యాహ్నం 2 గంటల నుంచే ప్రారంభించడం మొదలుపెట్టాడు, ప్రార్థన స్తుతించడం మొదలుపెట్టాడు బెవింగ్టన్ గారు. మధ్యాహ్నం 2 గంటల నుంచే. హల్లెలూయా. గమనించాలి. 4:30 ప్రాంతంలో ఈ ఇద్దరు అక్క చెల్లెలు నవ్వుతూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉన్నారంట. 4:30 దగ్గర పడింది. మన ఆవులు వస్తాయంటవా అన్నదొక ఆమె. 4:30 అయిపోతుంది, దగ్గర అయిపోతుంది. 4:30 అవ్వలేదు కానీ 4:30 అవడానికి సమయం ఆసనం అవుతుంది. మన ఆవులు వస్తాయంటవా అని అడుగుతుంది ఒక ఆమె. గమనించాలి ప్రియులారా. మనలను గంటల శబ్దాన్ని వినమన్నారు కదా, నిశ్శబ్దంగా ఉండి విందాం. మాట్లాడొద్దు, నిశ్శబ్దంగా ఉండు. గంటల శబ్దం ఏమైనా వినిపిస్తుందేమో. ఆయన ఎందుకని మంచిది, నేను గేటు తెరిచి ఉంచాను అన్నదంట మరొక యువతి. గేటు వద్దకు వెళ్ళి చూసినప్పుడు ఆ గేటు దగ్గరికి వెళ్ళి గేటు ఓపెన్ చేద్దారని వెళ్ళిందంట. ఎప్పుడైతే గేటు దగ్గరికి ఆ రెండవ యువత వెళ్ళి గేటు ఓపెన్ చేస్తూ ఉన్నదో, ఆ ఓపెన్ చేయబోతూ ఉన్నదో, ఆ గేటు దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఏమైందంట, గంటల గల్లు గల్లు అని చెప్పి ఆ గంటల శబ్దం మారుమ్రోగుతూ ఉన్నాయంట. హల్లెలూయా. ఆవులు ఇంటికి చేరుకున్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆ ఆవుల లోపలికి వచ్చినప్పుడు వాళ్ళ టైం చూస్తే 4:30 అయిందంట. హల్లెలూయా. 4 గంటల 45 నిమిషాలు, 4:30 అయిందంట. కాబట్టి ఆ కూటాలు జరిగినటువంటి ఆ దినాలన్నింటిలో కూడా, ఆ కూటాలు జరిగిన రోజులన్నింటిలో కూడా ఆవులు సరిగ్గా 4:30కి ఇంటికి చేరుకున్నాయంట. ఒకరోజు కదా, 2 రోజులు కదా, ఆ కూటాలు ఎన్ని రోజులు జరుగుతాయి, అన్ని రోజులు. బెవింగ్టన్ గారు బోధించినటువంటి ఆ బోధ కంటే, ఆ ప్రసంగాల కంటే ఈ ఆవుల కథ ఎక్కువగా ఊర్లో ప్రచురమైపోయిందంట. హల్లెలూయా. గమనిస్తున్నారా? ఆయన చెప్పిన ప్రసంగాలు, ఇవి చేసిన ఇదంతా ఇన్ని రోజులు చేసిన బోధ కంటే ఈ ఆవుల కథ ప్రతిరోజు 4:45 ఇంటికి చేరుకున్నటువంటి ఆవులను బట్టి దేవుడి నామానికి ఎంతో మహిమ వచ్చేసేసి ఆ ఊరంతా చాలా ప్రచురమైపోయిందంట. ఈ యొక్క ఆవులను సమయానికి ముందే పశువుల దొడ్డుకు చేర్చగలిగినటువంటి బోధకుని ఆ ప్రసంగం వినడానికి ఊరికి ఊరే తరలిచ్చిందంట. ఎలా పెట్టారంటే, ఆవులను సమయానికి ముందే పశువుల దొడ్డుకు చేర్చగలిగిన బోధకుడు. చూడండి ఏం టైటిల్ ఇచ్చారు. ఈ ఆవులన్నిట్లేనంట సమయానికి ముందే పశువుల దొడ్డుకు చేర్చగలిగిన బోధకుని బోధ, ఆయన ప్రసంగాలు వినడానికి ఊరే కదిలిచ్చిందంట. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితుల, ప్రార్థన, స్తుతి, మన స్థితి పరిస్థితులను, విజయాలు మీకు అర్థమవుతున్నాయా? స్తుతించడం వల్ల, ప్రార్థించడం వల్ల జరిగేటువంటి కార్యాలు. కాబట్టి ఆ ఊరి వాళ్ళందరినీ కూడా రక్షణలోనికి నడిపించినటువంటిది ఏంటంటే ఆవులు. దేవునికి స్తోత్రం. ఆవుల యొక్క సాక్ష్యాన్ని బట్టి ఊరంతా కూడా రక్షణలోనికి వచ్చేసారంట. ఆ ఆవుల యొక్క సాక్ష్యాన్ని బట్టి ఆ ఊరంతా కూడా అద్భుతాన్ని చూశారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆవులను వాడుకుని దేవుడు ఊరిని రక్షించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఊరు వాళ్ళని రక్షణలోకి నడిపించినటువంటి ఆవులు. మరి మీ సంగతి ఏంటి? మీరు ఎంతమందిని నడిపించారు? పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుని ప్రభు వైపు అనేక మందిని ఆకర్షించడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.